ఆ భయం ఆ కోపం స్థానికంగా వ్యక్తమవుతుందని అంటున్నారు. దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే. విఠల్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను సార్. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వీళ్ళు వ్యాపారం కోసం పొలిటికల్ గా అయిపోయింది. ఇప్పుడు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీది ఎలా పోలుస్తాం? బ్రిటిష్ వాళ్ళని భారతీయుల్ని ఎలా పోలుస్తాం? అంటే ఇప్పుడు వీళ్ళు బిజినెస్ కోసం వచ్చి ఒక ఎమ్మెల్యే అంటే ఒకటే అంటున్నది, భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఎటువంటి వ్యాపారమైనా చేయొచ్చు. మొన్నటి వరకు మనం కాశ్మీర్ లో మిగతా భూభాగంలో ఉన్న వారు ఎవరు కాశ్మీర్ వెళ్ళి భూములు కొనడానికి ఉండదు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ కూడా వెళ్ళి భూములు కొనుక్కోవచ్చు. సో రేపు మరి కాశ్మీర్ వచ్చి ఇక్కడ భూములు కొనడానికి ఇక్కడ ఉంటాను అంటే మీరు మా భారతీయులు కాదు అని అంటే ఊరుకుంటారా? సార్ మన దగ్గర 2 గుజరాత్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్. ఒకటి నీలకంఠ విద్యాపీఠ ఉంది ఇప్పుడు మజిద్పూర్ లా, ఇంకోటి మొయినాబాద్ లా స్వామినారాయణ ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో ఎస్సీలకు కానీ మైనార్టీలు కానీ ఒక్కరన్నా ఉన్నారా సార్? అందులో వేరుగా ఐడియాలజీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ వస్తున్నాయి. అది మళ్ళీ ఇంకొక రకమైన ప్రాబ్లం, అది ఇంకొక రకమైన వాదన. ఓకే, దాని దగ్గర కూడా వెళ్దాం. ఓకే, మీ వాదన అర్థమైంది ముత్యం రెడ్డి గారు. విఠల్ గారు మీరు ఎలా చూస్తారు ఈ ఉద్యమాన్ని? అండ్ మార్వాడీలు భారతీయులు అందరం ఒక్కడే కాబట్టి జాతీయ భావాన్ని వదిలేసి ఏంటి ప్రాంతీయ భావాన్ని కొంతమంది అంటున్నారు. అంటే ముందుగా బిగ్ టీవీకి నమస్కారము, మంచి చర్చ జరిగినందుకు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు దయచేసి వేరే వాళ్ళు క్రాస్ ట్రాక్ చేయకండి, ప్రేక్షకులకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని ఒక పబ్లిక్ పాలసీ చదివిన స్కాలర్గా నేను చూస్తే వ్యాపారం యొక్క లక్ష్యం ఏంటి? లాభం సంపాదించడం. వ్యాపారం చేయాలంటే ఎవరైనా కూడా ఫస్ట్ ల్యాండ్ ఉండాలి, నెక్స్ట్ లేబర్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, మిషనరీ ఉండాలి, ముడిసరుకు ఉండాలి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న భారత ప్రవేశిక పీఠికలో భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము, రాజకీయ ఆర్థిక అవకాశాలు కల్పిస్తుంది. సమానం, ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తుంది. మరి అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇస్తుంది. ఎందుకు రిజర్వేషన్ ఇస్తుంది అంటే వేల సంవత్సరాల నుంచి వెనకబడ్డ వర్గాలు ఉన్నారు, వాళ్ళకి ఒక కాళ్ళున్నోడికి కాళ్ళు లేనోడికి పోటీ పెడితే కాళ్ళున్నోడే పరిగెడతారు. కాబట్టి మన రాజ్యాంగంలోనే రిజర్వేషన్ అనేది ఉంది. వ్యాపారం కూడా ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు అసలు దీని మూల లక్షణాలు తీసుకోవాలి. మనం మార్వాడీలా గుజరాతీలా పక్కకు పెడితే మన ఇద్దరం వ్యాపారం మొదలు పెట్టినాం. మీరు 10 లక్షలతో కిరాణా షాప్ పెడుతున్నారు, నేను 10 లక్షలతో కిరాణా షాప్ పెడుతున్నా. నేను తెలంగాణ భూమిపుత్రుడిని, మీరు బయట రాష్ట్రాల నుంచి వచ్చారు. ల్యాండ్ ఇద్దరికి సేమ్, మనకి సేమ్, ఇద్దరం హైదరాబాద్ లోనే కిరాణా షాప్ పెడుతున్నాం. మీకు మూలధనము, నాకేమో బ్యాంకు లోన్కి వెళ్ళినా కూడా నాకు బ్యాంకు లోన్ ఇవ్వట్లేదు. మీకు మూలధనం వడ్డీ లేని మూలధనం వస్తుంది. ఇక్కడ వివక్ష ఉంది. నేను చెప్తున్నా ఎందుకు ఇక్కడ వివక్ష వచ్చిందంటే వేరే రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ వ్యవసాయ ఆధారిత జై జవాన్ జై కిసాన్ నమ్ముకున్న వాళ్ళం. వాళ్ళు వ్యవసాయంలో లేరు, సైన్యంలో లేరు. వాళ్ళకి వ్యాపారం తప్ప వేరే మార్గం లేదు. నేను ఒక వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మీరు కిరాణా షాప్ పెట్టారు సార్, నేను కిరాణా షాప్ పెట్టినా, నేను లోకల్ కోమటోడిని. నేను ఆశీర్వాద్ అనే ఎగ్జాంపుల్ కొని నేను 65కో 68కో 70కో అమ్మాలి. నేను కొన్న ధర 63, నేను 65కు అమ్ముతున్నా. మీరు పక్కనే మార్వాడి షాప్ లో 60 రూపాయలకే అమ్ముతున్నారు. ఇది ప్రాక్టికల్ గా గ్రౌండ్ లోకి వెళ్ళి చూడండి. నేను చెప్తున్నా దానికి మూల కారణం. అదే విధంగా ఇదే ఆశీర్వాద్ అనే కంపెనీ ఆమన్గల్ ఇష్యూ తీసుకుంటే 1 ఇంచ్ పైపు, పీవీసీ పైప్ ఉంటది కదా, 288 రూపాయలకి ఆమన్గల్ లో ఉన్న వైస్ ఛార్జ్ కొనుక్కున్నారు. అది 288 కొని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ట్యాక్స్, కరెంటు బిల్లు, లేబర్ ఛార్జ్ అన్ని కలిపి 300కో 310 రూపాయలకు అమ్ముతున్నారు. పక్కనున్న మార్వాడి షాప్ వాళ్ళు 250 రూపాయల నుంచి 260 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఇద్దరు సమానుల మధ్య ల్యాండ్ సేమ్ ఉండాలి, రెంట్ సేమ్ ఉండాలి. నీకు వ్యాపారంలో మూలధనం అనేది మీకు మూలధనంలో వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయి. నువ్వు 3 సార్లు ఓడిపోయినా కింద పడ్డా సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. నీ రక్తంలో వ్యాపారం ఉంది, నీకు వేల సంవత్సరాల అనుభవం ఉంది. నువ్వు నేను సమానమే, రాజ్యాంగం ఇద్దరికి సమానమే ఇచ్చింది. నీకు వడ్డీ లేకుండా రుణం ఎట్లా వచ్చింది? మ్యానుఫ్యాక్చరర్ నువ్వే, డీలర్ నువ్వే, డిస్ట్రిబ్యూటర్ నీవే, రిటైలర్ నీవే. నేను చెప్పేది వినండి ఒక నిమిషం. మీరు పాలసీ మ్యాటర్లోకి వెళ్తేనే ఇది సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇది భావోద్వేగమైన విషయం కాదు. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలే కల్పించింది. కానీ ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో ఎందుకు కామరాజు నాడార్ గారు 1950లోనే ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి, మేము నాడార్ కమ్యూనిటీ వాళ్ళం, ఎక్కువగా చదువుకోలేదు, మాకు స్థానిక ఉద్యోగాల్లో టెక్నికల్ స్కిల్స్ లేవు, వ్యాపారం మేము బయట రాష్ట్రాల నుంచి వచ్చే ఉత్తరాది వాళ్ళతో పోటీ పడలేదని చెప్పి ప్రత్యేక రుణాలు తీసుకొని వడ్డీ లేని రుణాలతోటి వాళ్ళు నాడార్ కమ్యూనిటీ, ఇవాళ మొత్తం భారతదేశం మొత్తంలో తమిళనాడులో ఈ ఉత్తరాది వాళ్ళ పెత్తనం ఉండదు. ఎందుకంటే
వాళ్ళు లోకల్ స్థానిక వ్యాపారస్తుల్ని ప్రొటెక్షన్ చట్టం చేసుకున్నారు. స్థానిక లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, లోకల్ ట్రేడ్ కామర్స్ అక్కడ ఏ పట్టణంలో ఎంత మందిని రానియాలి, ఎంత వ్యాపారాలు చేయాలని ఉంది. ఇక్కడ భూమి పుత్రులకి రక్షణ చట్టం లేకుండా తెలంగాణ ఉద్యమం వచ్చిందే మా వనరులు, మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు, నీళ్లు ఒక నిమిషం ఆగండి. దీని మూల కారణము ఎవరి మీద ద్వేషంతో కాదు. తెలంగాణ అనేది 78 సంవత్సరాల క్రితం మాత్రం 78 సంవత్సరాలు అయింది భారతదేశంలో కలిసి. దీనికి ఒక ప్రత్యేక ఆత్మ ఉంది, ప్రత్యేక అస్తిత్వం ఉంది, ప్రత్యేక కల్చర్ ఉంది. మీరు సమస్య మధ్యలో కాపిస్తున్నారు. లెంత్ కావాల్సిందే, ఇక్కడ డిస్కషన్ అకాడమిక్ గా జరగాలి. నేను చెప్పేది మీకు సమస్య పరిష్కారం కావాలంటే లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్వాల్వ్ కావాలి, లోకల్ ట్రేడ్ అండ్ కామర్స్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ కావాలి. ఇక్కడ ఉన్నది ఒకటి వ్యవసాయం చేసుకోవడం, లేకపోతే దేశ సేవ చేయడం. మాకు రెండే తెలుసు, జై జవాన్ జై కిసాన్. తెలంగాణ ప్రాంతంలో దురాశ లేదు, వ్యాపార కాంక్ష లేదు. బతకడానికి వచ్చినోడు మా మీద పెత్తనం చేసి మమ్మల్ని అవమానపరుస్తూ తాగుబోతులు అని చెప్పి ఇవాళ ఒక పార్ట్ మార్కెట్లో ఎవరైనా బండి ఆపచ్చు, ఎవరైనా కారు ఆపచ్చు. ఇవాళ కారు ఆగడము, బండి ఆగిపోవడం అనేది కామన్ ఇన్సిడెంట్. ఇవాళ నేనే నా బర్కత్పురాలో కారు ఆపిరండి, వెనక నుంచి వచ్చినోడు హారన్ కొడతాడు, బాబు 2 నిమిషాలు దిగి వెళ్ళిపోతా అని చెప్పచ్చు. అరే నీచ్ కమీనే వాళ్ళే తూ కైకూరే పూచలే అని అడిగి వాడిని కొట్టడము, వాడిని కొట్టడితే ఇంకొకటి వస్తే అరే దూద్ బేచిన వాళ్ళే తుమ్ క్యారని వాడిని కొట్టడము, మావాడిని యాదవ్ని, మళ్ళా ముదిరాజుని కొట్టడమే కాకుండా గొడవలు చాలా జరుగుతాయి. హైదరాబాద్ లో రోజు ట్రాఫిక్ లో 100 గొడవలు జరుగుతాయి. గొడవ జరిగిన తర్వాత జాతి ఎందుకు వచ్చింది, కులం ఎందుకు వచ్చింది, మతం ఎందుకు వచ్చింది? సరే గొడవ జరిగింది, తిట్టుకున్నారు, అయిపోయింది. అమ్మ నా బూతులు తిట్టుకుంటారు ట్రాన్స్పోర్ట్ లో. కేసు పెట్టి ఇవాళకి 4 రోజులు అవుతుంది. ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలే? పోలీసు వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు? బాధితుడు పక్షాన ఉన్నారా, కొట్టినోడి పక్షాన? అక్కడ కులం ఎందుకు వచ్చింది? కులం ఎందుకు వచ్చింది? ఆగండి, మీరు ఆగండి. అక్కడ కొట్టిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇవాళ నేను కూడా బండి మీద పోతుంటే ఎవడో కారోడు తగులుతాడు, నీ అమ్మ ప్రస్తావన తీసుకొచ్చి కులమే కాదు, ఆధిపత్యము, అహంకారము, పెత్తనము. అది ఆ ఒక్క వ్యక్తిది కాదు, డబ్బు పొగరు. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర నేను వ్యవస్థల్ని మేనేజ్ చేస్తా, పోలీసులు నా చేతిలో వింటారు, పొలిటీషియన్ నా చేతిలో ఉంటారు అనే అహంకారం అక్కడ. అది ఒక వ్యక్తిది కాదు, అది డబ్బు మదం. ఆ డబ్బు మదాన్ని బరాబర్ దించుతాం, వాడు ఎవడైనా సరే. తెలంగాణ విఠల్ గారి వాదనతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు? విఠల్ గారు వాదనతో ఏకీభవించిన వాళ్ళున్నా, వ్యతిరేకించే వాళ్ళున్నా కూడా మెసేజ్ చేయొచ్చు. ఓకే, జిగ్నేష్ జోషి గారితో నేను మాట్లాడుతున్నాను. పూజ గారు, నేను మీ దగ్గర నుంచి కూడా వివరణ తీసుకుంటాను. ఒక్క నిమిషం అండి. జిగ్నేష్ జోషి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు, నేను మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే విఠల్ గారు చాలా లోతైన పాయింట్ టచ్ చేశారు. నెక్స్ట్ నేను మీ దగ్గర నుంచే తీసుకుంటాను. ఐఎమ్ సారీ, మిమ్మల్ని చాలాసేపటి నుంచి వెయిటింగ్లో పెట్టించాను. ఐఎమ్ సారీ. ఓకే, జిగ్నేష్ జోషి గారు.